వేరు ఇట్లాంటి ఏం మాట్లాడాలి చక్కగా ఇప్పుడు ఇదంతా డ్యామేజ్ అయింది కాబట్టి తీసుకురావడం టైం పడుతుంది బట్ కష్టపడతాం పని చేస్తాం అట్లా కసిగా ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు తెలిసి ఆయన అదే టోన్ తో మాట్లాడుతూ ఉంటే ఈ స్థలాలు ఇచ్చేస్తే ఇప్పటికే ఎన్ఆర్ఐలు మహా కసిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ కొనుక్కుంటే ఇప్పటికే కొనేస్తున్నారు కాకపోతే రాజధాని ప్రాంతంలో అవకాశం లేదు కాబట్టి చుట్టుపక్కల గుంటూరు అటు రోట్లలో కొంటున్నారు దాన్ని అదంతా గనక సమ్మప్ చేయగలిగితే ఇప్పటికైతే రేట్లు పెరిగిపోయినాయి భూముల రేట్లు మళ్ళీ భారీగా పెరుగుతుంది బానే ఉంది గుంటూరు విజయ అంటే అట్టించి వచ్చేటటువంటి అవుట్స్కట్స్ అటు గుంటూరు గోరంట్ల దాకా కూడా పెరిగిపోయి ఉన్నది లామ అవన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి అది ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే అవన్నిటి కలపాలి ఇక్కడ ముందు జ్యూరిస్డిక్షన్ చూపించాలి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అమరావతి అది రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగానన్నా అమరావతి అంటే ఈ ఏరియా నుంచి ఇక్కడ దాకా అన్నట్టు ఒకటి చెప్పి ఎందుకంటే ఆ 29 గ్రామాల్లోనైతే చాలదు కదా అంటే ఇప్పుడు సిఆర్డిఏ పరిధి అంతా అమరావతి కాదా లెక్క అదే కదా అది తేల్చాలి అప్పుడు ఏం చేయాలి సిఆర్డిఏ పరిధి అంతా ఒక నగరం అంటే కార్పొరేషన్ మున్సిపాలిటీలు తీసేయాలి కదా అన్ని ఒకటే నగరం అవుతుంది కదా ఇప్పుడు హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఏంటి అవన్నీ అవుట్స్కట్స్ వేరు హెచ్ఎండిఏ వేరు గ్రేటర్ హైదరాబాద్ వేరు ఇప్పుడు అది గ్రేటర్ అమరావతి పెడతారా లేకపోతే అమరావతి అని బెజవాడ గుంటూరు అంటే కలిపేయాలి అందులో చేసే ఇచ్చేది మేబీ ఇప్పుడు చట్టం చేస్తే ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీలు ఇంకో 2 ఏళ్లలో టర్మ్ అయిపోతుంది అప్పుడు అబ్జెక్ట్ చేయడానికి ఏముండదు అప్పుడు వీళ్ళదే ఉంటది అధికారుల పాత్రే ఉంటది